నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. నార్మల్గా హైదరాబాద్లో అంటే ఇప్పుడు బాగా వినిపించే పేరు ఏంటంటే కోకాపేట్. సో కోకాపేట్లో అంటే 100 కోట్లకి అమ్ముడుపోయాయి భూములు అని చెప్పేసి అయితే మనం వార్తలలో చాలా చూసాం. అయితే ఇప్పుడు అదే పరిస్థితులలో ఇంకేమైనా ఏరియాస్ ఉన్నాయా? సో మన అంటే ఆ స్థాయికి ఒకవేళ మనం కొనుక్కుంటే రేపటి రోజున దాని మీద అంటే ఆ ప్లేసెస్ తీసుకొని అమ్మకానికి పెడితే మరి అంత లాభం వస్తుందా లేదా, అలాంటి ఏరియాస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం కదా. సో అంటే ఉన్నాయా లేవా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి చాలామందికి తన అనుభవంతో ఎంతో మందికి రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ప్రాపర్టీస్ కొనడమే కావచ్చు, సజెషన్స్ ఇవ్వడమే కావచ్చు, సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. తను ఎవరో కాదు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పటి వరకు చూస్తుంటే చాలామందికి కోకాపేట్ అనేది కొన్ని రోజుల నుంచి అందరి మైండ్లో ఉంది. కోకాపేట్లో ఏంటి అంత ఉంటుందా, అసలు భూమికి వాల్యూ అసలు ఏంటి, 100 కోట్లు అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది సార్. సో అలాంటి ఏరియాస్ ఇంకేమైనా ఉన్నాయంటారా? మన సిటీ అవుట్స్కట్స్లోనే కావచ్చు, సిటీలోనే కావచ్చు, అంత ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజున మనం కూడా అట్లా కోటీశ్వరులం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏరియాస్ ఉన్నాయి, రాబోతున్నాయి, డెవలప్ అవుతున్నాయి, మూడు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు చూసాం, ఇప్పుడు ఇంకా ఎమర్జ్ అవుతున్నాయి, ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో మూడు కరెక్టే. అయితే కోకాపేట్ అంత హైట్ అవుతుంది లేదని నేను చెప్పలేను. బట్ మిగతా ఏరియాలు ఏవైతే దాని చుట్టుపక్కల ఏమున్నాయో బాగా పుంజుకున్నాయి. కోకాపేట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, అది ఆర్టిఫిషియల్ జంప్ అయింది కానీ రియల్ ప్రైస్ కాదు అది. అంటే ఇప్పుడు మనం వార్తలలో చూసాం కదా సార్, మరి చాలా వరకు అయితే నేను అందుకే మీడియా మీద ఒక్కోసారి బౌన్స్ అవుతుంటాను. మీడియా ఏంటంటే ఉన్నది ఇంత ఉంటుంది, రాసేది ఇంత రాస్తారు. పనికొచ్చే మ్యాటర్ కంటే పనికిరాని మ్యాటర్ ఎక్స్క్లూజివ్ అని దించుతారు. ప్రాబ్లం ఏంటంటే కొన్ని విషయాల్లో మీడియా బాగా సపోర్ట్ చేస్తుంది అది, బట్ కొన్ని విషయాల్లో లాగి ఒకటి ఇవ్వాల్సిన స్టేజ్కి వెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మీడియా అనేది హైపే. ఇప్పుడు ఒక పర్టికులర్ రాజకీయ నాయకుడిని, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని, ఒక పర్టికులర్ బిల్లని పెంచాలంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు, దించాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్. రెండూ కరెక్టే. ఇప్పుడు బిగ్ బాస్లో అదేదో అయింది ఇష్యూ, అప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. ప్రశాంత్ ఎవరు నిన్న కాక మన కుమార్ యాంటీ కూడా పెద్ద ఇష్యూ అయింది. అవసరం అది. సో కొన్ని జరుగుతప్పుడు మనం మీడియా కావాలని చెప్పిన మీడియా వృత్తి అది, వాళ్ళు ప్రొఫెషన్ అది. కాబట్టి ఇది చిన్న వస్తువుని పెద్దగా చూపిస్తారు, భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అయితే నేను ఇక్కడ అది ఎందుకు చెప్తున్నానంటే, కోకాపేట్ 100 కోట్లు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ప్రైస్. ఫస్ట్ మీ మైండ్లో తీసేసండి. అది హైప్డ్ ప్రైస్. హైప్ అంటే పంపు కొడుతుంది. ఆర్టిఫిషియల్ జంప్ అంటే ఏంటంటే దానికి ఒక లాజిక్ ఉండదు. 10 రూపాయలు 20 రూపాయలు అయిందండి, 20 రూపాయలు 30 రూపాయలు అయిందండి, 10 రూపాయలు 100 రూపాయలు అయిపోయిందంటే మీరు ఆలోచించాలి కదా. 2 సంవత్సరాల క్రితం ఆక్షన్ అప్పుడు 3 సంవత్సరాలు 60 కోట్లు అన్నారు. ఫస్ట్ 30 కోట్లు ఉండే, తర్వాత 60 కోట్లు అయిన తర్వాత ఒకసారి 100 కోట్లు అయిపోయింది. అది సహజంగా పాసిబుల్ అది. సో ఇదంటే ఒక అన్ని ఫీల్డ్స్, షేర్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ ఇవన్నీ మాఫియా. అంటే నేను రియల్ ఎస్టేట్ అట్లా అంటున్నారంటే వాస్తవం ఒప్పుకోవాలి. అయితే అందరూ అలా ఉంటారంటే అందరూ కాదు, కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఒక 10 మంది బిల్డర్స్లో ఒకరు ఇద్దరు చెడ్డ వాళ్ళు ఉంటారు, మోసం చేయడం. బట్ మిగతా 8 మందికి బ్యాడ్ నేమ్ వస్తుందిగా. ఒక బిందుడి పాలు ఒక నిమ్మకాయ చుక్కలు 2 వేస్తే అట్లా అయిపోతుంది. సో ప్రైస్ అనేది కోకాపేట్ పక్కన పెడితే మోకిలా కానీ, శంకరపల్లి కానీ, షాద్ నగర్ కానీ, షాబాద్ కానీ, బుదేరా కానీ, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి గ్రోత్ని చూస్తారు. ఆల్రెడీ గ్రోత్ మొదలైంది. సామాన్యుడు అంటే నార్మల్ పర్సన్ కెన్ ఎఫర్డ్. ఇప్పుడు మీరు షాద్ నగర్ దగ్గరికి వెళ్ళినా, బుదేరా దగ్గరికి వెళ్ళినా 10,000, 15,000, 20,000 దొరుకుతున్నాయి ల్యాండ్స్. బుదేరాకి వెళ్తే 10,000-15,000. మన బుదేరా అంటే ఎక్కడ వస్తుంది మీకు? ముంబై హైవే రోడ్లో వస్తుంది. ముంబై హైవే అంటే మీకు ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర స్టార్ట్ అయితే గచ్చిబౌలి, తర్వాత కోకాపేట్, ఇస్నాపూర్, పటాన్చెరు, IIT కంది, సంగారెడ్డి, సదాశివపేట్ అండ్ బుదేరా, అది స్ట్రెచ్. సో సిటీకి 70-80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది.
కానీ RRRకి దగ్గర అయిపోతుంది. ఇప్పుడు మా సంగారెడ్డి వరకు పెంచుతున్నారు కాబట్టి పెద్ద దూరం ఉండదు. సో RRR అయిన తర్వాత యాక్సెస్ ఈజీ అయిపోద్ది. సో ఇప్పుడు నేను చెప్తున్న ఏరియాలు అన్నీ కూడా ఇన్వెస్టబుల్ ఏరియాస్, అంటే పెట్టుకోవచ్చు. మన స్తోమత బట్టి షాద్ నగర్లో లేకపోతే మీరు సంగారెడ్డి ఐఐటి కందిలో కొన్నారంటే 25 నుండి 35 వేలు గజం ఉంది రోడ్ సైడ్. ఇన్సైడ్కి వెళ్తే 15,000, 12,000, 18,000 ఉంది. అదే బుధేరాకి వెళ్ళిపోతే మీకు 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 8 to 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 దాకా. అంటే గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒకటి, రోడ్ సైడ్ అయితే ఒకటి, రోడ్కి ఇన్సైడ్ అయితే ఒకటి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నా మీకు డెవలప్మెంట్ గ్యారెంటీ అవుతుంది. 5 to 7 ఇయర్స్లో 100% డబుల్ అవుతుంది. అంటే చాలా వరకు ఇక్కడ ప్రజలు ఎట్లా ఉందంటే సార్, పబ్లిక్ది నెక్స్ట్ కోకాపేట అయితే ఆ ఏరియా అయితే బాగుంటుంది, మనం ఇన్వెస్ట్ చేస్తే రానున్న ఒక 6-7 ఇయర్స్లో మనం కూడా కోటీశ్వర్లం అయిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. అంటే ఇదంతా మీడియా వల్లనా, లేకపోతే ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఇట్లాంటి ఒక అపోహ కలిగించారనుకోవచ్చు? అది రియల్ ఎస్టేట్ వాళ్ళు మైనర్ పర్సెంట్ ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెంచలేరు. దానికి లాజిక్ ఉండాలి. మెయిన్గా తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్, క్లైమేటిక్ ఇందా చెప్పండి, సో ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి. సో ఇప్పుడు మెయిన్ ఏరియాస్లో ల్యాండ్ లేదు. ఇప్పుడు బంజారా హిల్స్, శ్రీనగర్లో మనం కొనగలం ల్యాండ్, అసలు ఉందా? అసలు లేదు. కొనాలి అంటే అపార్ట్మెంట్స్ మళ్ళీ. మీకు బడ్జెట్లో కావాలి, అఫోర్డబిలిటీ కావాలంటే సిటీ నుండి ఎంత దూరం వెళ్తే అంత తక్కువ ఉంటుంది. స్టేటస్ కావాలంటే సిటీలో ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు శ్రీనగర్లో 2-3 లక్షలు నడుస్తుంది గజం. మీరు మీ ఛానల్ ఉన్న దగ్గర, మా ఇంటి దగ్గర 3.5-4 లక్షలు నడుస్తుంది. ఇప్పుడు డబ్బులు పెట్టి కొందామన్నా ల్యాండ్స్ లేవుగా. పబ్లిక్ ఫుల్ అయిపోయారు, థిక్లీ పాపులేషన్. సో కొత్త ప్రదేశాలు ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ అని, ఫార్మా క్లస్టర్స్ అని, అవన్నీ ఇప్పుడు ఇబ్రహీంపట్నం అండ్ తురకపల్లిని పైలట్ ప్రాజెక్ట్స్ చేయమని కానీ, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు కొనుక్కోవడానికి వీలు పడేటట్టు దే ప్లానింగ్. సో దానివల్ల ఇప్పుడు మనం ఏవైతే ఏరియాలు అనుకున్నాం, బుధేరా కానీ, అటు షాద్నగర్ కానీ, ఇటు షాబాద్ కానీ, ఇవన్నీ కూడా మోకిలాలో, శంకరపల్లిలో ఆల్రెడీ రేట్లు పెరిగిపోయి 56,000 టచ్ అయిపోయారు. మోకిలాలో 70-75 వేలు కూడా గజం ఉన్నది. సో కొన్ని ఏరియాల్లో 30-40 కూడా ఉంది. సో 50,000 యావరేజ్గా నడుస్తుంది. అందుకనే మేము మోకిలా దాటి శంకరపల్లి, తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుతాం నవాపేట, మొహమ్మద్ ఖాన్ కూడా, ఇవన్నీ కూడా అందుబాటు రేట్లో ఉన్నాయి. సో ప్రజలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా రియల్టర్ ఆక్సిజన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ సెల్ ఉంది సపరేట్గా. నాకు ఆల్ ఓవర్ వరల్డ్ నుండి రోజుకి 10 నుండి 15 కాల్స్ వస్తాయి. అందరికీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తున్నాం. నేను గత 15-20 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తున్న బయర్స్ మళ్ళీ వచ్చి రెఫరల్స్గా వచ్చి కొంటున్నారు. ఎవరైతే మనం చెప్పిన ఏరియాలో పెట్టారో వాళ్ళకి ప్రాపర్ ఇంక్రీజ్ అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ మీకు నేను చెప్పినట్టు 5 years డబుల్, 10 yearsలో 5 times అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా తెలుసుకోవాలంటే నేను ఆ ఇన్వెస్టర్స్తో మాట్లాడిస్తాను, వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని, ఈ సర్వీస్ని తీసుకొని కోటీశ్వరులు అవ్వాలని మనం కోరుకుందాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.